నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కల్కి సినిమాలోని కాంప్లెక్స్ లాంటిదని డొక్క మాణిక్యవర ప్రసాద్ విమర్శలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు పెట్టిన శ్వేతపత్రంలో అన్ని అసత్యాలే ఉన్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవాలతో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు యనమల తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. తాము అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలను సాక్షి వక్రీకరించిందని ఆరోపించారు. సాక్షితో పాటు వారి అనుబంధ మీడియా సంస్థలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని అన్నారు. జగన్తో పాటు సాక్షి అనుబంధ మీడియా సంస్థలు సభా హక్కుల కమిటీ నోటీసులు ఎదుర్కోక తప్పదని యనమల స్పష్టం చేశారు. సభా హక్కుల కమిటీ ఏర్పడవగానే శ్వేతపత్రాల్లోని అంశాలను వక్రీకరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఆ విధంగా శ్వేతపత్రాలను కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది, కౌన్సిల్ కూడా వచ్చి ఉండవలసింది. కౌన్సిల్లో వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారు సభ్యులు. అదేవిధంగా అసెంబ్లీలో 11 మంది సభ్యులు ఉన్నారు, జగన్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే, డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది. కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం, ఈయనేమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు రావడానికి వీల్లేదు కాబట్టి హైదరాబాద్ రాకుండా విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో. ఎందుచేతంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, చేసినటువంటి అకృత్యాలు, చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో, మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కల్కి సినిమాలోని కాంప్లెక్స్ లాంటిదని తెలుగుదేశం పార్టీ నేత డొక్క మాణిక్యవర ప్రసాద్ విమర్శలు గుప్పించారు. కాంప్లెక్స్లో కమాండర్ల సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు కుతంత్రాలకు ప్రణాళికలు రచిస్తారని ఆరోపించారు. కాంప్లెక్స్లో జగన్ సుప్రీం కాదు, ఆయన్ను మించిన వారు ప్యాలెస్లో ఉన్నారు. సుప్రీం కమాండర్కు మధ్యవర్తిలా జగన్ వ్యవహరిస్తారు అని డొక్క ఆరోపించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి శ్వేతపత్రాలపై అబద్ధాలు మాట్లాడారని డొక్క మండిపడ్డారు. మాట్లాడాడు కానీ వాస్తవం ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది. దాన్ని రకరకాల సంస్థలు వెరిఫై చేస్తారు. 2 గంటల పైచీలకు మొట్టమొదటిసారి 5 సంవత్సరాల చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక రూమ్లో దాక్కున్న వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోగానే తనకి మైండ్లోంచి దిగొచ్చి నిన్న 2.5 గంటలు అబద్ధాలు మాట్లాడలేక చాలా మాటలు తడబడి పడ్డాయి. చాలా తప్పులు మాట్లాడాడు. ఆ మాట కూడా స్పష్టంగా రావట్లే. అంటే అబద్ధాలు చెప్పడం కూడా ఆయనకి తడబాటు పడ్డాడు. అబద్ధాలు చెప్పడంలో అంత అబద్ధాలు చెప్పాల్సిన పని ఉంది. వాస్తవంగా ఉన్న విషయాలు ఒప్పుకోండి, లేదంటే మీరు బాగు చేయండి, నేను చేయలేకపోయాను మీరు చేయండి అని చెప్పండి.
నువ్వు చేయలేదనే కదా ప్రజలు రిజెక్ట్ చేసింది నిన్ను. ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తావు? నువ్వు వాస్తవంగా అసలు ప్రజల చేత ఎలక్ట్ అయిపోయిన ఎమ్మెల్యేవి నువ్వు. నీకు నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి నువ్వు అటాక్ చేయి, సమాధానం చెప్పు. అసెంబ్లీని విస్మరించి నీ ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతారా? ధర్మం అనేది ఎలక్టెడ్ మెంబర్స్కి. నీకు ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉందా నీకు? నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడు. గౌరవ సభ్యుడు ఎలక్ట్ అయ్యావు మీరు. నువ్వు రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీరు వచ్చి ఆ అసెంబ్లీలోనే మీకున్న డిఫెన్స్ ఏంటో మీరు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అది ప్రజాస్వామ్యంలో అది వాంఛనీయం కాదు, అది రాజ్యాంగ వ్యతిరేకం. మీ ప్యాలెస్ కంటే అసెంబ్లీ పవిత్రమైంది. రాజ్యాంగంలో అసెంబ్లీ చాలా పవిత్రమైన ఇన్స్ట్రుమెంట్. అసెంబ్లీని బాయ్కాట్ చేసి అసెంబ్లీ జరుగుతుంటే ప్యారలల్గా నువ్వు ప్రెస్ మీట్ పెడతారా? అసెంబ్లీ జరుగుతుంటే మీరు అసెంబ్లీలో మాట్లాడుకోవాలా, లేదా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రొటెస్ట్ చేసి వెళ్ళండి. లేకపోతే అసెంబ్లీ జరుగుతుంటే ప్యారలల్గా అసెంబ్లీ కవరేజ్ కాకుండా నీకు నచ్చిన ఛానల్స్ ద్వారా సెలెక్టెడ్ మీడియాతో నువ్వు అక్కడ ప్రెస్ మీట్ పెడతావా, కౌంటర్ ప్రెస్ మీట్ పెడతావా? నీకేమైనా వ్యవస్థ మీద నమ్మకం ఉందా? రాజ్యాంగం మీద నమ్మకం ఉందా? అసెంబ్లీ మీద నమ్మకం ఉందా? నీ ప్యాలెస్ కంటే చాలా పవిత్రమైంది అసెంబ్లీ. ప్రజలందరూ 5 కోట్ల మంది ప్రజలు గౌరవంగా చూసేది అసెంబ్లీ. అసెంబ్లీని గౌరవించడం నేర్చుకోండి. కనీసం ప్రతిపక్షంలో, అధికార పక్షంలో నీకు ఎలాగో సంస్థల మీద నీకు గౌరవం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా వ్యవస్థలను గౌరవించి ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజా సమస్యల్ని ప్రజాస్వామ్యతంగా పరిష్కార విధంగా మీ యొక్క నడతని మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మధ్య కల్కి సినిమా వచ్చింది. కల్కి సినిమాలో కమాండర్ ఉంటాడు. కాంప్లెక్స్. కల్కి సినిమాలో కాంప్లెక్స్లో నుంచే జరుగుతుంటాయి అన్ని కార్యక్రమాలు. అదంతా కాంప్లెక్స్. ఆయన ఆఫీసు, ఆయన ప్యాలెస్ అంతా కూడా కల్కి సినిమాలో కాంప్లెక్స్ లాంటిది. దాంట్లో నేరాలు, ఘోరాలు అన్నీ అక్కడే డిజైన్ చేస్తుంటారు. ఎందుకంటే నేను చెప్పేది, నేను కూడా ఆ కాంప్లెక్స్లో కొంతకాలం పనిచేసిన దుర్మార్గుడిని కాబట్టి నేను కూడా చెప్తాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు పెట్టిన శ్వేతపత్రంలో అన్ని అసత్యాలే ఉన్నాయని, అసెంబ్లీ సాక్షిగా ఆయన తప్పుడు లెక్కలు చూపించారని ఏపీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన టీడీపీ ప్రభుత్వ ఆర్థిక శ్వేతపత్రంపై కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆర్థిక పరిస్థితిపై ఇచ్చినది శ్వేతపత్రమా, నాకు పత్రమా? చంద్రబాబు ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ ఇచ్చి చేతులు ఎత్తివేసినట్టు ఉంది. చంద్రబాబు సూపర్ 6 డకౌట్ అయినట్టుంది. ప్రజల ఆశలు నీరుగార్చేలా ఆయన వైట్ పేపర్ ఉంది అని బుగ్గన అన్నారు. అబద్ధాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు, కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు, ఏమాత్రం కుదరదు. స్ట్రైట్ అవే 30వ పేజీకి పోతే ఏమంటున్నారు మీరు? 30వ పేజీలో ఇంచుమించు అంటే 1,000 కోట్లు ఇటువట్లో మాట్లాడాలంటే 2,50,000 కోట్లు, 1,000 కోట్లు ఇటువట్టు అనుకోండి, 2,50,000 కోట్లు మీకు అవసరం ఉంది పరిపాలనకు. ఏం పరిపాలన అదేది? సహజమైన మామూలు పరిపాలన. అంటే మీ స్కీములు ఇంకోటి ఏమి లేకుండా ఓన్లీ జీతాలు, పెన్షన్లు, అప్పు కట్టడము, వెల్ఫేర్ పెన్షన్స్, విద్యుత్తుకు సంబంధించిన సబ్సిడీ, పీడిఎస్ మన రైస్కు సంబంధించిన సబ్సిడీ, మినిమం ఆరోగ్యశ్రీ, డయటు, ఎండిఎం, అంగన్వాడీ, సెంట్రల్ అసిస్టెడ్ స్టేట్ ప్లాను, ప్రోగ్రామ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు మాత్రమే. అయితే 2,40,000 కోట్లు మీకు ఆదాయం ఉంది. 10,000 కోట్లు అసలు ఈ మామూలు కేవలం జీతాలు, భత్యాలు, అప్పు అండ్ మన వెల్ఫేర్ పెన్షన్స్కు సంబంధించిన పరిపాలనకే 10,000 కోట్ల అప్పు ఉంది, తక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? అయ్యా, నువ్వు చాలా మేధావివని కదా నిన్ను ఎన్నుకునేది, నీకు అపారమైన అనుభవం ఉందని కదా నిన్ను ఎన్నుకునేది. ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న వేస్తే, ప్రజలతో పాటు పార్ట్నర్షిప్తో మనము ఆలోచన చేద్దాం. ఇంకేందండి పార్ట్నర్షిప్? ప్రజలు చేసే పని చేసేసినారు, ఇక మీది బాధ్యత. ప్రజలు ఏం చేస్తారు దీంట్లో? పార్ట్నర్షిప్. ప్రజలు వెయిట్ చేస్తున్నారు, వేచి అసలు ఎప్పుడెప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు అమ్మఒడిస్తారు, ఎప్పుడెప్పుడు 18 ఏళ్ళు నిండంగానే మహిళలకు మీరు నెలకు 1,500 ఇస్తారు, ఎప్పుడెప్పుడు 60 సంవత్సరాల ముందే 50 సంవత్సరాలకే మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు,
ఎప్పుడెప్పుడు మీరు రైతు భరోసా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు, ఎప్పుడెప్పుడు మీరు మన అన్ఎంప్లాయిడ్ యూత్కి అంతా కూడా, నిరుద్యోగులకు అందరికి కూడా మీరు నెల నెల డబ్బులు ఇస్తారని చెప్పి అసలు కాసుకొని ఉన్నారు అందరూ. మీరు ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ 6ను డకౌట్ రూపంలో పక్కన పెట్టి అసలు మామూలుగా చేయవలసిన స్కీమ్ కూడా, అంటే ఈ సమయానికి తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తారన్నారు. సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్పది రోజు. దేవదేవుని సన్నిధిలో ఇంత గొప్ప అవకాశం రావడం నాకు చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను. ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో నుంచి, రాష్ట్రాల్లో నుంచి, అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము. దర్శనం టికెట్ల కాడ నుంచి వాళ్ళకి కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ పని చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి వింగ్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి వింగ్ మీద రివ్యూ చేసి ఎక్కడైతే ప్రాసెస్ రిలేటెడ్ స్లోగా ఉంది, బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటి ఇమ్మీడియట్గా ఎలా అడ్రస్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఫీడ్బ్యాక్ సిస్టాన్ని ఎంపవర్ చేసి ఫీడ్బ్యాక్ ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరానికి రూపాయి తీసుకురాలేని వాళ్లకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని మోదీ వద్దకు తీసుకువెళ్తే రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, మీరు హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. గతంలో కూడా ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహించి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ అనేటువంటి ఒక విశ్వ నగరం, చారిత్రాత్మక హెరిటేజ్ అండ్ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి కేంద్రం ఈ రోజు దేశంలో. టూరిజం మంత్రిగా కూడా మీరు ఒక్క రూపాయి తీసుకురాలే. ఆనాడు స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్ లో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ మార్చారు. ఆనాడు కరీంనగర్ అవసరం ఉండే కాబట్టి మార్చారు. కానీ హైదరాబాద్ అదనంగా స్మార్ట్ సిటీ తీసుకురావడానికి లేదా అమృత్ పథకం కింద పెరుగుతున్న జనాభా కింద నీటి వనరులను పెంచడానికి సంబంధించి కావచ్చు, లేదా చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ కేంద్రానికి హెరిటేజ్ ద్వారా, టూరిజం ద్వారా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాలను అభివృద్ధి చేయడానికి ఒక రూపాయి తీసుకురాలే. ఇవాళ అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఇచ్చింది. కేంద్రం నుంచి గ్రాంట్ కింద గాని లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి గాని మీరు ఎన్ని నిధులు తీసుకొస్తారనేటువంటి మాట సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో లేకున్నా బడ్జెట్ ప్రసంగంలో సవరణల ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి గాని, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు, వీళ్ళిద్దరు కూడా బడ్జెట్ చాలా బాగుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు. మేము ఈ నియోజకవర్గాలకు ఏం దేనోళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాం. ఇలా ఇది అడుగుతా ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలు కాలబెడతా ఉన్నారు. మీకేమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, గాడిద గుడ్డు ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకుని ఎలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే, మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ డిఎన్ఏ రక్తంలో ఉంటే తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నిధులు తేగలిగేటువంటి సత్తువ ఉంటే
రండి. మొన్న శాసనసభ తీర్మానం చేసినాం, శాసనసభ పక్ష నాయకులను అడిగినాం, నాయకత్వం వహించండి, ఆల్ పార్టీ తీసుకెళ్లండి ప్రధానమంత్రి గారి దగ్గర, లేదా మీకు సంబంధించి ఎవరినైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాలుగా వాళ్ళు సహకరించలేదు, వాళ్ళు కేంద్రం నిధులు అడగలే, సరి అయినటువంటి సమన్వయం లేక నిధులు ఇవ్వలే అని చెప్పినారు. మేము ఇవాళ మా ముఖ్యమంత్రి కావచ్చు, మా గౌరవ మంత్రులు కావచ్చు, మా పార్లమెంటు సభ్యులు కావచ్చు, అనేక దఫాలుగా కేంద్ర నాయకత్వాన్ని కలుస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి మన మీద వివక్ష ఏదైతే జరుగుతా ఉందో ఇది పూర్తిగా కక్షపూరితంగానే జరుగుతా ఉన్నటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాను. పర్టికులర్ గా తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఏసి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా 5 గంటల సమయం పడుతుంది. నిన్న 65,980 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 27,441 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.21 కోట్లుగా లెక్క తేలింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేస్తారని ఇచ్చిన హామీలు అమలు చేసి తమ నిబద్ధత చాటుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగా సంజయ్ మాదిగ కోరారు. శనివారం తనకు పాత ఊరిలో సమితి రాష్ట్ర ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితులకు సంబంధించి 26 పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డిని మాదిగలు ఓడించారని గుర్తు చేశారు. మాదిగలను మోసం చేసే విధంగా మళ్ళీ కపట ప్రేమగాన్ని చూపిస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా సరే తిరుగుబాటు చేయడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా కేవలం ఎస్సీ వర్గీకరణ, దానితో పాటు మాదిగలకు సంక్షేమ పథకాలు, దానితో పాటు మాదిగలకు రాజకీయ పరంగా అవకాశాలు కల్పించే విధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే ఈసారి 18 సీట్లు, 25 సీట్లు అంటే 18 సీట్లు మాదిగలకు ఇచ్చి మాదిగలు ఈ రాష్ట్రంలో వెనకబడి ఉన్నారు. ఖచ్చితంగా మాదిగలకు ఎస్సీ వర్గీకరణతో పాటు రాజకీయ అవకాశాలు కల్పించాలి, మాదిగలకు వెనకబడి ఉన్నటువంటి మాదిగలను ఆదుకోవాలని చెప్పేసి ఒక ముందు చూపుతోటి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని నిలదీయడానికి లేదా అన్యాయాన్ని పూర్తి చేయడానికి ఒక నాయకుడు ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ మరి ఆయనే స్వయంగా చెప్పారు, తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మాదిగలకు కూడా న్యాయం చేస్తానని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చినటువంటి సందర్భంలో మన ఎలక్షన్ ముందు చెప్పినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా మరి పార్టీకి పనిచేసి మాదిగ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని చెప్పేసి సందర్భంగా మరి
మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం. మరి అదే విధంగా దళిత సంక్షేమ పథకాలు దాదాపుగా 20. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.